Hi friends, welcome to our YouTube channel AK Cricket Predictions. Friends, ఈ 2024 August 6th Tuesday night 11 PM కి ది 100 balls మ్యాచ్ నంబర్ 19th ఎగ్బాస్టన్ బిర్మింగమ్ లో బిర్మింగమ్ ఫీనిక్స్ వర్సెస్ నార్థన్ సూపర్ చార్జెస్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లకు వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ట్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. అండ్ మన వాళ్ళు కొందరు మంచి ట్రస్టెడ్ యాప్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నా సైడ్ నుంచి మంచిగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ గా విత్డ్రాల్ చేసే ట్రస్టెడ్ యాప్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో దానికోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ డిస్ప్లే చేస్తున్నా, వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇది ఒక సైడ్ బిజినెస్ ఆర్ సైడ్ పాకెట్ మనీ ఇలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు డైలీ నా సైడ్ నుంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది. ఇక బిర్మింగమ్ ఫీనిక్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 4 మ్యాచెస్ కి 2 మ్యాచెస్ విన్ అయ్యి పాయింట్స్ టేబుల్ 6th పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ సదరన్ బ్రేవ్ తో లాస్ అయ్యి ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ బిర్మింగమ్ బౌలర్స్ చాలా ఎకనామిక్ అయితే అయ్యారు. సో ఈ బౌలర్స్ వల్ల 170 టార్గెట్ ని అయితే సదరన్ బ్రేవ్ సెట్ చేశారు. ఆ టార్గెట్ ని బిర్మింగమ్ బ్యాటర్స్ బెన్ డకట్ నుంచి 53 బాల్స్ కి 92 రన్స్ రావడం చూసాం. బట్ వీళ్ళు రిమైనింగ్ బ్యాటర్స్ ఎవరి దగ్గర నుంచి కూడా అతనికి సపోర్ట్ రాకపోవడం వల్ల ఆ మ్యాచ్ 32 రన్స్ తేడాతో సదరన్ బ్రేవ్ తో లాస్ అయ్యి ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. వీళ్ళ బ్యాటర్స్ బెన్ డకట్, జాకోబ్ బేతల్ నుంచి మాత్రమే రన్స్ రావడం చూస్తున్నాం. అండ్ రిమైనింగ్ బ్యాటర్స్ అందరూ కూడా కొద్దిగా స్ట్రగుల్ అయితే అవుతున్నారు. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకుంటే మంచి ఎక్స్పీరియన్స్ బౌలర్స్ అయితే ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ లోనే కొద్దిగా పెర్ఫార్మెన్స్ తగ్గింది. బట్ వీళ్ళు రిమైనింగ్ మ్యాచెస్ అన్ని కూడా మంచిగానే పెర్ఫార్మ్ చేసి వస్తున్నారు. సో ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళ బ్యాటింగ్ లో కొన్ని చేంజెస్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక ఈ బిర్మింగమ్ ఫీనిక్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే బెన్ డకట్, లివింగ్స్టన్ అండ్ జాకోబ్ బేతల్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే సీన్ అబౌట్ అండ్ టిమ్ సౌదీ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ బిర్మింగమ్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. బట్ కొద్దిగా స్టాండింగ్ ఇవ్వడంలోనే స్ట్రగుల్ అయితే అవుతున్నారు. సో దాన్ని బట్టి ఈ రోజు వీళ్ళ స్క్వాడ్ లో చేంజెస్ కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకుంటే మంచి పేసర్స్ అయితే ఉన్నారు. వీళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ అయితే కొద్దిగా వీక్ అయితే కనిపిస్తుంది. బట్ వీళ్ళు ఇదే బౌలర్స్ తో ఈ రోజు మ్యాచ్ లో కూడా వస్తారు. ఇక నార్థన్ సూపర్ చార్జర్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 4 మ్యాచెస్ ప్లే చేశారు. అందులో 3 మ్యాచెస్ బ్యాక్ టు బ్యాక్ గెలిచి పాయింట్స్ టేబుల్ 3rd పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ మాంచెస్టర్ ఒరిజినల్స్ తో గెలిచి ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో వీళ్ళు బ్యాటర్ హ్యారీ బ్రూక్ నుంచి 33 బాల్స్ కి 58 రన్స్ అండ్ క్లర్క్ నుంచి 25 బాల్స్ కి 33 రన్స్ అండ్ వార్సస్ నుంచి 9 బాల్స్ 20 రన్స్ రావడం వల్ల 168 టార్గెట్ ని అయితే సెట్ చేయగలిగారు. అండ్ ఆ టార్గెట్ ని వీళ్ళ బౌలర్స్ బెన్ వార్సస్ 2 వికెట్స్, శాంట్నర్ 2 వికెట్స్ తీసుకొని మాంచెస్టర్ ని 153 రన్స్ కి డిఫెండ్ చేయగలిగారు. సో మాంచెస్టర్ మీద 14 రన్స్ తేడాతో విన్ అయ్యి ఈ రోజు ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. సో దీన్ని బట్టి వీళ్ళ బ్యాటర్స్ హ్యారీ బ్రూక్స్ అండ్ నికోలస్ పూరన్ నుంచి బ్యాక్ టు బ్యాక్ మంచిగా రన్స్ అయితే రావడం చూసాం. అండ్ వీళ్ళ రిమైనింగ్ బ్యాటర్స్ నుంచి కూడా మంచిగా సపోర్ట్ అయితే వస్తుంది. సో వీళ్ళకి ఈ రోజు మ్యాచ్ లో మంచి కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది. అండ్ వీళ్ళ బౌలర్స్ కూడా మంచిగా రాణించగలుగుతున్నారు. సో ఇదే కాన్ఫిడెన్స్ తో ఈ రోజు మ్యాచ్ లోకి వీళ్ళు వస్తారు. ఇక నార్థన్ సూపర్ చార్జెస్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే హ్యారీ బ్రూక్స్ అండ్ నికోలస్ పూరన్ అండ్ అడామ్ హోస్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే మిచెల్ శాంట్నర్ అండ్ మాథ్యూ పాట్స్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ నార్థన్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. అండ్ వీళ్ళకి మంచి ఫామ్ లో ఉన్న బ్యాటర్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉన్నారు. సో దాన్ని వీళ్ళు పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకుంటున్నారు. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకుంటే వీళ్ళు స్పిన్నర్స్ అండ్ పేసర్స్ కూడా పర్వాలేదు, మంచిగానే రాణిస్తున్నారు. సో ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళు సేమ్ స్క్వాడ్ తోనే కంటిన్యూ చేస్తారు. ఇక పిచ్ రిపోర్ట్ కి వస్తే ఎగ్బాస్టన్ బిర్మింగమ్ లో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే బ్యాక్ టు బ్యాక్ 3 మ్యాచెస్ నుంచి కూడా ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీమ్స్ నే గెలుచున్నాయి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 159 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 126 ఉంది. సో దీన్ని బట్టి ఈ బోత్ టీమ్ కెప్టెన్స్ ఎవర్ టాస్ విన్ అయినా ఫస్ట్ బ్యాటింగ్ కి వెళ్ళడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ బౌలర్స్ అండ్ బ్యాటర్స్ కి కూడా ఈ పిచ్ అడ్వాంటేజ్ ఒకేలా ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ రోజు ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 160 to 170 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈరోజు టాస్ విన్నర్ చూసుకుంటే నార్థన్ సూపర్ చార్జర్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ కి వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు నార్థన్ సూపర్ చార్జర్స్ కి గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది
మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలను. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడిక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.